ఈ నెల 21వ తేదీన మన భారతదేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ వస్తున్నారు. ఆయన దేశంలో ఈ వాణిజ్య ఒప్పందాల కోసం మన భారతదేశానికి వస్తున్నారు. దీన్ని తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత కిసాన్ సభ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందుకనే అఖిల భారత కమిటీ వ్యాన్స్ గో బ్యాక్, ఇండియా ఈజ్ నాట్ ఫర్ సేల్ అనే నినాదంతో ప్రదర్శనలు నిర్వహించాలని, దిష్టిబొమ్మలు దహనం చేయాలని దేశమంతా పిలుపివ్వడం జరిగింది. ఎందుకని ఈ పిలుపు ఇస్తుర్రంటే, భారత ప్రధానమంత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తోటి ఈ కొన్ని ఆదేశాలకు ఇటీవల మనం లొంగిపోవడాన్ని మనం చూడడం జరిగింది. వ్యవసాయ ఉత్పత్తులతో సహా అమెరికా ఉత్పత్తులకు సంబంధించి సుంకాలు విధించడం, నాన్ టారిఫ్ అడ్డంకులను తగ్గించే ప్రణాళికలతోటి ముందుకెళ్లడము మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ వాణిజ్య ఒప్పందాలు అనేటి భారతదేశ వ్యవసాయ రంగాన్ని మొత్తం ఈ వ్యవసాయ మార్కెట్లు సంబంధించి ఈ టారిఫ్లు, అమెరికా విధించే టారిఫ్లకు దూరంగా ఉండాలనేది మనం ప్రధానంగా చెప్పదలిచాం. కానీ ఇటీవల అమెరికా వాణిజ్య కార్యదర్శి హోనాల్డ్ లుట్నిక్ ఈ అమెరికాకు సంబంధించి వ్యవసాయ టారిఫ్ల నుంచి భారతదేశ వ్యవసాయం అనేది దూరంగా ఉండకూడదనేది ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అందుకనే అమెరికా ఉపాధ్యక్షుడు రాకను మనం నిరసిస్తూ ఆయన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే రకంగా వ్యవసాయకు సంబంధించిన సుంకాలు విధిస్తే, వ్యవసాయ మార్కెట్లు వీటి మీద సుంకాలు విధించడం వల్ల భారతదేశానికి అమెరికా పాలు ఎగుమతులు భారీగా పెరిగే అవకాశాలుంటాయి. అదే రకంగా ఈ చర్చల ద్వారా కొన్ని ఒప్పందాలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పాడి రైతులకు ఒక ఉరితాళ్లాగా ఈ ఒప్పందాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ ఒప్పందాలని భారత రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం అనేది జరుగుతుంది. మనమందరికీ తెలిసిందే, భారతదేశంలో కనీస మద్దతు ధరల కోసం రైతులు పోరాటం చేస్తూ ఉంటే, అమెరికా నుంచి ఈ ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరపడం కోసం రావడం అనేది ఒక ఇడ్డూరకరమైన అంశము. అందుకనే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. అదే రకంగా మొక్కజొన్న విషయంలో కూడా జన్యు పరంగా మార్పు చెందిన మొక్కజొన్న ఇథనాలపై భారతదేశానికి సంబంధించి వాళ్ళు దిగుమతుల్ని నిషేధించడాన్ని తలొగ్గేటట్లు ఈ ఒత్తిడి అనేది ఉంటా ఉంది. అదే రకంగా ఆకస్మికంగా అమెరికా లాభాలు గడించడం కోసం ఈ ఒప్పందాలు ఉపయోగపడేటట్లు ఉన్నాయి. అదే రకంగా మన దగ్గర పండే సోయాబీను, బాదము, పిస్తా, వాల్నట్, యాపిల్, ఉద్యానవన పంటలన్నిటినీ కూడా అమెరికాకు అప్పజెప్పేటట్లు ఈ ఒప్పందాలు అనేటి ఉంటా ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, మనకు భారతదేశంలో పత్తి రైతుల ఆత్మహత్యలు అనేటి మన తెలంగాణలోనే వరంగల్ జిల్లాలో జరిగాయి. మనకు సంబంధించి చూసినప్పుడు పత్తి రైతులు భారతదేశంలో తీవ్ర సంక్షోభంలో ఉండి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. పత్తికి సంబంధించి చూసినట్లయితే పత్తి ఉత్పత్తి 2017-18లో మన దేశంలో 15 మిలియన్ బేళ్లు, అంటే ఒక్కొక్క బేళ్లకు సంబంధించి చూసినప్పుడు 170 కేజీలు ఉంటుంది. 2022-23లో 34 మిలియన్ బేళ్లకు సంబంధించి ఉంది.
ఇప్పుడు 2023-24లో 31.6 మిలియన్ బేళ్లకు, అంటే పత్తి ఉత్పత్తికి సంబంధించి చూసినట్లయితే ప్రతి ఏటా తగ్గిపోతుందనేది ప్రభుత్వ నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకనే ఈ సుంకాలు మరింత విధించడం వల్ల ఇవి రైతాంగానికి మరింత సంక్షోభంలోకి నెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ సుంకాలు విధించే చర్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేది రైతాంగం తరపున ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా 2030 నాటికి వాణిజ్యాన్ని, అంటే మొత్తం వాణిజ్యాన్ని $500 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయాలనే లక్ష్యంతో 500 పనులకు సంబంధించిన అంశాల మీద చర్చించడానికి వస్తున్నట్లు వార్తా కథనాలు మనకు తెలియజేస్తున్నాయి. అందుకనే ఇదంతా జరుగుతుంది ఉద్దేశపూర్వకంగానే. అమెరికా తన చౌకగా భారతదేశాన్ని ఎంపిక చేసుకుంటా ఉంది. అందుకనే ఇక్కడ పత్తి, సోయాబీను, మొక్కజొన్న, యాపిల్ ఇలాంటి వాటన్నిటిని వాళ్ళు తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేయాలనే ఆలోచనతోటి ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. అదే రకంగా మనకు భారతదేశానికి సంబంధించిన మార్కెట్ అనేది చాలా సులువుగా ఉందనే దాన్ని గుర్తించి ఇక్కడ పండే వాటన్నిటిని తీసుకెళ్లడానికి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందుకనే రైతులకేమో కనీస మద్దతు ధరలు అందించడానికి భారత పాలకులకు చేతులు రావు. కానీ ఈరోజు భారతదేశాన్ని మొత్తము అమెరికాకు కట్టబెట్టడం కోసం తన భారతదేశ పాలకులు అటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అందుకని మీరు చూశారు, ఈ మధ్య చైనాకు సంబంధించి చూసినా, కెనడాకు సంబంధించి చూసినా, మెక్సికోకు సంబంధించిన దేశాలు పైన టారిఫ్ విధిస్తే దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రతిఘటించి వాళ్ళ దేశాల ప్రయోజనాల్ని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ర్యాలీలు చేసిన ఘటనల్ని మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. కానీ భారతదేశం ఏం చేస్తుంది? అమెరికా ప్రయోజనాల కోసం లొంగిపోయేటట్లు భారతదేశ ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉంది. మన దేశానికి సంబంధించిన ఎగుమతులకు సంబంధించి దాదాపు 70% అంటే వాళ్ళకు అప్పచెప్పడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే భారతదేశం పైన కూడా సుంకాలను పెంచడం కోసం అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించి నిలబడడం కోసం భారత ప్రభుత్వము అటువంటి ఆలోచన చేయట్లేదు. మన వ్యవసాయంతో పాటు జనరిక్ ఫార్మాస్యూటికల్ నుండి, అదే రకంగా ఆటో విభాగాల నుండి ఎంఎస్ఎంఈ వివిధ రంగాలకు సంబంధించిన అంశాల సంబంధించి, అంటే లక్షలాది కార్మికుల ప్రయోజనాలని దెబ్బతీసేలాగా భారత ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉంది. అందుకనే మనం ప్రధానంగా ఈ బహుళజాతి కంపెనీలను లాభాలని అందించడం కోసం భారత జాతీయ ప్రభుత్వము ఆలోచనలు చేస్తూ ఉంది. అందుకనే భారతదేశంలో ఉన్న ఈ కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వము ప్రజలకు సంబంధించి ఒత్తిడి పెంచే విధంగా తన చర్యలు ఉంటా ఉన్నాయి. అందుకనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ భారత పర్యటన అందులో భాగంగానే ఉందనేది మేము రైతు సంఘంగా భావిస్తున్నాం. అందుకనే అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్స్ భారత పర్యటనను వ్యతిరేకిస్తూ గో బ్యాక్ వ్యాన్స్ అనే దాని గురించి మేము పిలిపిస్తున్నాం. భారతదేశం అమ్మకానికి లేదు, అందుకనే భారతదేశం నుంచి వెంటనే వెళ్ళిపోవాలనే దాని గురించి మేము పిలిపిస్తున్నాం. కాబట్టి ఈ పిలుపులో భాగంగా ఈ నెల 21వ తారీఖున దేశవ్యాప్తంగా, అదే రకంగా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే ఈ నిరసన కార్యక్రమాల్లో రైతులు, అదే రకంగా ప్రజాస్వామ్య వాదులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాను.